హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 51వ కీర్తన 478 పాత నిబంధన 478 పేజీలో. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడైనట్లు హిస్సోపుతో నా పాపము ఆరోది అక్కడ కనపడిందా మీ అందరికి? కనపడిందా? ఆరోది కనపడిందా? నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఈ మాట చెప్పుచున్న వ్యక్తి దావీదు. ఏమంటున్నాడంటే నీవు నా అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యము నాకు జ్ఞానము తెలియజేసేదవు. హల్లెలూయా. ఈ మాట చెప్పుచున్న వ్యక్తి దావీదు. ఈయనకి ఈ మాట ఎందుకు చెప్పుచున్నాడు? నీవు నా అంతరంగంలో సత్యమే కోరుచున్నావు, అంతరంగంలో సత్యమే కోరుచున్నావు అని అంటున్నాడు. అయితే ఈ మాట ఆయన ఎందుకు చదువుతుంటే ఒకసారి 4వది జ్ఞాపకం చేసుకుందాం. 4వ మాట 6కి ముందుంది. 4వ మాట 51 కింద చూడండి. నీకు కేవలము నీకై విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా తీర్పు తీర్చినప్పుడు నిర్మలముగా ఆగునుండు. నీకు కేవలం నీకే ప్రభువా నేను విలేదముగా నీ ఎడల నేను పని చేశానయ్యా, నీ ఎదుట నేను పాపం చేశాను ప్రభువా. నేను నీకు ఎదురు తిరిగాను. ఒకనొక సందర్భంలో నాకు ఆత్మ పడిపోయి నీ మాట లెక్క చేయక నేను పడిపోయాను. అయితే నీకు ఎదుట నేను పాపం చేశాను, నీకు విరోధంగా నేను నడిచాను ప్రభువా, నన్ను క్షమించండి. అయితే ఆయన అంటున్నాడు, ఎలా క్షమించమంటున్నాడంటే మనుషులలాగా నన్ను చూడొద్దు, కానీ అంతరంగములో చూడు ప్రభువా. నా అంతరంగం నీకు తెలుసు. మనుషులు చూసినట్లుగా చూడొద్దు. మనుషులు అంతరంగం అనగానే మనుషులు మనం ఏం చూస్తారు? మనుషులు సాధారణంగా మనిషిని చూసేది ఏంటి? బాహ్యాన్ని చూస్తారు. ఏంటి అంటే మన దేహం ఉంది కదా, దీన్ని చూస్తారు. నీ హృదయంలో ఏముందో చూడలేదుగా. నీ ఎదుటి నేను నిలబడి మా ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటాం. నేను నీతో మాట్లాడతాను, నాతో మాట్లాడతాను. మనసులో మాట అనుకుంటాను, ఇవే ఏదో నన్ను వదిలిపెడతాయి అన్నీ ఇట్లేదు అనుకుంటాను. నీకు తెలుసా? కానీ ఇద్దరం ప్రేమగానే మాట్లాడుకుంటా. ఇద్దరం అయ్యా బాగున్నావయ్యా, ఎట్లా ఉన్నావయ్యా, పిల్లలు బాగుంటారా, వాళ్ళు బాగుంటారా, ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటాం. ఏదో ఒక బాగా ప్రేమ నటించినంత ప్రేమగా మాట్లాడుకుంటాం. ఇవేంట్రా ఇంకా వదలదు నన్ను, ఎలా ఇవేంట్రా ఇవేంట్రా తగులుకున్నాను నన్ను, అత్తగా వీటి కదలదేంట్రా అనుకుంటాం. హృదయం అన్నది నీకు తెలుసా? తెలియతే ముందే వదిలిపెడతాడు. అరే ఎలాగా బాబు అని తెలియక మనం ఏం చేస్తామంటే హృదయానికి హత్తుకునే మాటలు మాట్లాడతాం. మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడతాం. అయ్యా బాగున్నావా, అయ్యా పిల్లలు బాగున్నారా, వాళ్ళు బాగున్నా అని చాలాసేపు మాట్లాడతాం. ఆ వ్యక్తి మనకి ఇష్టమైనప్పుడు. ఈ వ్యక్తి కూడా అలాగే సమాధానం ఇష్టంగా చెప్పినట్టుగా ఉంటాడు, కానీ లోపల ఉన్న హృదయంలో ఉన్నది నీకు తెలియదు. కాబట్టి ఈ దావీదు అంటున్నాడు, మనుషులు చూసినట్టు నువ్వు నన్ను చూడదు ప్రభువా, అంతరంగంలో చూచేవాడు నువ్వు, నా అంతరంగాన్ని చూచినవాడు నువ్వు, సత్యమే కోరుకునేవాడు, కానీ నీవు మనుషులుగా చూచిన ఈ యొక్క బాహ్యంలో కాదు ప్రభు, నా అంతరంగాన్ని చూడు. ఎందుకంటే పశ్చాత్తాపడిపోయాడు. దేవునికి నేను
దేవుని ఎడల పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించవా అని చెప్పి పైకి కాదు అంతరంగంలో నుంచి పుట్టుకొచ్చిన మాటలకి బాధపడిపోతున్నాడు. అమ్మో ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీకు వ్యతిరేకంగా నేను పని చేస్తున్నాను. దేవుని దగ్గరికి వచ్చేవారు చాలామంది సంఘ సభ్యులు ఉంటారు, ప్రభువుని వెంబడించే జనులు చాలామంది ఉంటారు. ఎందుకు యేసు ప్రభు అని నమ్ముకుంటున్నారు, ఎందుకు యేసయ్యని నమ్ముకుని బ్రతుకుతున్నారంటే అందరూ నా పని జరగాలి, నాకు పెళ్ళి జరగాలి, నాకు మంచిగా ఉద్యోగం రావాలి, నా ఒంట్లో ఉన్న రోగాలు తగ్గాలి, జబ్బులు తగ్గాలి, డబ్బులు బాగా రావాలి, మా కుటుంబం దీవించబడిపోవాలి, కోటీశ్వరులు అయిపోవాలి, ఆస్తికి కట్టలుగా మారాలి అని ప్రభు దగ్గరికి ఈ యొక్క సహాయం కోసం ప్రభువుని వెంబడిస్తున్నారు. అంటే ఎలాగంటే ఈ మాట అక్కడ కూడా యథార్థం లేదు మనిషికి. యథార్థంగా ప్రభువుని ప్రేమించి, ప్రభువా పరలోకం నుంచి నీవు నా కోసం దిగి వచ్చావు కదా, అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా అని ప్రభు కోసం మందిరానికి వెళ్ళట్లా. యేసు దగ్గరికి వెళ్తే నా రోగాలు తగ్గుతాయి, యేసు దగ్గరికి వెళ్తే నా అప్పులు తగ్గుతాయి, యేసు దగ్గరికి వెళ్తే నా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, నాకు నవ్వులు నొప్పి, ఒళ్ళు నొప్పి, కాళ్ళు నొప్పి, తలకాయ నొప్పి, యేసు దగ్గరికి వెళ్తే తగ్గిపోను. ఎట్లాగా నీ శరీరమైన మాటలతో వస్తున్నావు కానీ అంత రంగంలో నుండి దేవుని మీద ప్రేమతో ఎవరు వస్తున్నారా? వేసిన అసలు అమరించే మనుషులు ఎవరు? బాధల్లో ఏదన్నా సమస్య ఉన్నవాళ్ళు వస్తారు ప్రభువుని అమ్మలేని. డబ్బులు కావాలని ఒకడు, అప్పులు కావాలని ఒకళ్ళు, ఆరోగ్యంగా ఒకళ్ళు, రోగాలు తగ్గించుకోవాలని ఒకళ్ళు, పెళ్లి కావాలని ఒకళ్ళు, ఉద్యోగం కావాలని ఒకళ్ళు, ఒక్కో మనిషికి ఒక్కో సమస్య. అందు నిమిత్తమై దేవుడి దగ్గరికి వస్తున్నారు తప్ప యేసునామం నమ్ముకునే విధానం ఏంటి అంటే వీటన్ని కోసం ఆయన నమ్ముతున్నారు. అంతేగాని అంత రంగంలో నుండి ఈ హృదయంలో నుంచి ఆయన మీద పుట్టుకొచ్చిన ప్రేమ ఎక్కడైనా ఉందా? ఎవరికైనా లేదు. లోతు వెళ్తే అందుకే దావీదు మనుషులు చూసినట్టుగా నీవు నన్ను చూడవద్దు, అంతరంగంలో సత్యము కోరువాళ్ళు కదా నువ్వు, నా అంతరంగాన్ని చూడు ప్రభువా, నేను నిలువెల్లా నిన్ను క్షమించమని అడుగుతున్నా ప్రభువా, నా నిలువెల్లా నా మనసారా నిన్ను క్షమించమని అడుగుతున్నా. నేను నీకు విరోధముగా పాపం చేసి ఉన్నాను, నీ పట్ల నేను విరోధంగా నడుచుకున్నాను అని మాట్లాడుతున్నాను. అక్కడ దావీదు ఒక యథార్థమైన మనసుతో అడుగుతున్నాడు దేవుని. యథార్థమైన మనసు అంటే ఇక మనసులో ఏమీ లేదు. ఇందాక మనం అనుకున్నట్టు నీకు ఎప్పుడు బాబు ఇంటికి వెళ్ళాలి అని ఎదిరిపోతే మనం మంచిగా మాట్లాడుకున్నప్పుడు ఒక గంట కాదు వదలు కాదు ఇంటికి వెళ్ళాలి మనసు అనుకుంటాం కదా. అట్లా మనసు ఒకటి పైన ఒకటి బాగున్నావా అంటాం, తొందరగా వదలగాలని ఇంటికి వెళ్ళాలి అనే మనస్తత్వం కాకుండా, ఇక మనసులో ఏమీ దాచుకోకుండా, మనసులో ఏమీ లేకుండా దాగి అంటున్న మాట, నీవు అంతరంగంలో సత్యం కోరువాడు కనుక అంతరంగంలోంచి నేను కోరుతున్న మాట, నిలువెల్లా క్షమించు ప్రభువా, నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. హల్లెలూయా. కేవలం ఇక్కడ ఏమంటున్నాడు, నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతులుగా అగపడు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలులుగా అగపడు. నువ్వు అలా ఉంటావు, మరి నేను ఎలాగా ఇంటి అట్లా ప్రభువా, నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నాను కదా, నువ్వు నీతిమంతులుగా కనపడతావు, అద్భుత ఆశ్చర్యకరుడిగా కనపడతావు, మరి నేనేం పాపిగా కనపడిపోతా కదా. అందు నిమిత్తమే నన్ను క్షమించు ప్రభువా, నీకు విరోధంగా క్రియేట్ చేశాను, నడుచుకున్నాను, నీకు విరోధంగా మాట్లాడాను. ఈరోజు ప్రభు విషయంలో కూడా చాలామంది విరోధంగా వెళ్తున్నారు. ఎంతమంది ప్రభుకు విరోధంగా మాట్లాడుతున్నారో లెక్కలేదు. క్రైస్తవులు కూడా ప్రభుకు విరోధంగా మాట్లాడుతున్నారు. ప్రభుకు విరోధంగా మాట్లాడితే జరగబోయే పరిణామాలు మామూలుగా ఉంటాయి. మీ అమ్మ నాన్నని కన్న తల్లిదండ్రులు తిడితే వాళ్ళు ఊరుకుంటారా? దెబ్బ కొట్టరా?
ప్రభు కూడా అంతే. మన తండ్రి ఆయన చూస్తాడు, 10 సార్లు తిట్టినా క్షమిస్తాడు, 11సారి పనిష్మెంట్ తప్పదేంటి, అవునా కదా? 1వ క్లాసులో ఏం చేస్తాం, పలక మీద దిద్దుతూ ఉంటాం, అవునా? 2వ క్లాసులో పేపర్ మీద రాస్తాం, అవునా కదా? ఇక నేను 2వ క్లాసు కూడా పలక మీద వేస్తాను, 3వ క్లాసు పలక మీద రాసుకుంటానంటే ఇక నువ్వు ముద్దపై కిందే లెక్క, అవునా కదా? అట్లాగే ప్రభు కూడా ఫస్ట్ నీకు పలక మీద అక్షరాలు నేర్పిస్తాడు, రాసి దిద్దునానా అంటాడు. అంటే నన్ను ఆరాధించు, నా నామస్మరణ చెయ్యి అని పలక మీద అక్షరాలు రాసిస్తాడు. యేసు అని పలక మీద రాసి దాన్ని దిద్దుతూ ఉంటే యేసు అనే అక్షరం నీకు వస్తుంది, యేసు అనే పదాన్ని నోట వస్తాయి. తర్వాత ఆత్మవరాలు మనం పొందుకుంటాం, అభిషేకం పొందుకుంటాం, స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతాం. కాబట్టి మన తండ్రి ఆయనకి విరోధంగా మనం పనిచేసాం అనుకోండి, పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళందరూ ఎవరంట? సమస్యలు ఉన్నవారు, యథార్థంగా ఆయన నమ్మువారు లేరు. యథార్థ హృదయంతో ఆయన్ని, ప్రభువా నేను నీ కోసం ప్రార్థనకు వస్తానయ్యా, నువ్వు పరలోకం నుంచి దిగొచ్చావంటగా, గొప్ప దేవుడు, అయితే నేను ఆరాధించటగా నేను ఖచ్చితంగా నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా అని ఆయన్నిగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. మొదటగా ఆయన అవసరాలు తీర్చువాడు కనుక ఆయన దగ్గరికి వస్తారు. అప్పుడు మనకు అంతరంగంలో ఏముంది? లేదు. చాలామంది ప్రభువు అవసరాలు తీర్చేదాకా, ప్రభు మన పని చేసేదాకా 7 వారాల ప్రార్థన, 7 శుక్రవారాల ప్రార్థన, 30 శుక్రవారాల ప్రార్థన, 30 ఆదివారాల ప్రార్థన అని పెట్టుకుంటారు. వారికి ఏదన్నా సమస్య వచ్చింది అనుకోండి, గుండెల మీదకి, గుండెలు అదిలేదా, గుండెలు పగిలేలాంటి సమస్యలు వచ్చినప్పుడు, అయ్యో ప్రభు నాయనా నీకు దండం పెడతాను, నాయన నాకు తగ్గించిన ఆయన, అయ్యా నా క్యాన్సర్ గడ్డ వచ్చిందంట, లోపల ఏదో తినేస్తుందంట, నేను బతకనంట, నేను చచ్చిపోతానంట, అదంట ఇదంటారు. 7 వారాలు అంటారు, 30 వారాలు అంటారు, 40 వారాలు అంటారు. ఈ అయ్యే దాకేసి ప్రభు వదిలిపెట్టరు. అయిన తర్వాతగా యేసు ప్రభు ఇవ్వలో కొట్టి ఇదానికి చచ్చిపోతారు. నిజం, వాళ్ళు పట్టుబడతారు. నేను ఖచ్చితంగా ఇన్ని రోజులు ప్రార్థన చేయాల్సింది. నేను ఒక అతను చూశాను, నాకు మగపిల్లలు పుట్టాలి 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మగపిల్లలు పుట్టాలని ఏమి ప్రార్థన, మగపిల్లలు పుట్టే ప్రార్థనే పోయింది. నిజమా? పాప వాళ్ళు వివేకానంగా మరి దేవుడు ఇచ్చాడేమో, ఎంత మళ్ళీ ఆడపిల్లలు పుడితే నా పరిస్థితి ఏంటంటే 3 ఆడపిల్లలు నాకు, అమ్మో ఇబ్బంది. యేసు ప్రభు పాదాలు అలిగిపోయేదని తిరిగాయి, వీళ్ళ పాదాలు ఆయన పాదాలు అలిగిపోయింది. ఎందుకంటే మరి పాదాలు వేసుకొని చెప్తారు కదా వాళ్ళు, మగవాళ్ళు పుట్టాక అసలు ప్రార్థనే పోయింది. నిజం. మరి తిరిగి ఆయన్ని ఆయాం కూడా బాగా తెలియదు, అంతగా మనకు. అప్పుడు అంతరంగంలో ఏముంది, బయట బాహ్యంగా ఏముంది? నీ హృదయంలో ఉన్నాడు ఆయన. నీ హృదయంలో ఉంటే ఆ రోజు ఎలా ఉన్నావో, నీ అవసరం కోసం ప్రభువును మొరపెట్టినప్పుడు ఈ రోజు కూడా అలాగే ఉంటావు. అంతరంగమున సత్యము ఉండాలంట. ఆయన ఎదుట ఆయన ఏం కోరుకుంటాడు? సత్యాన్ని కోరుకుంటాడు ప్రభు. అప్పుడు మనం ఏం చేయాలని? దీంతోనే మనం ఆయన ఎదుట నిలబడాలి. దీంతో నిలబడ, ప్రభు నువ్వు లేకపోతే నేను బతకలేనయ్యా, నువ్వు ఉండలే బాధపడ. పాటలు కూడా అంటే ఉంటాయి, నేను ఉండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేను ఉండాలేనయ్యో అని పాటలు పాడతాం. ఎందుకు అంటే బిర్యానీ తింటున్నాం, ఇది తింటున్నాం, ఇదే శుభ్రంగా వాక్యం ఆడ తింటున్నాం, మన పనులు మన పనులు. పాట చూస్తే అదిరిపోతుంది, నేను ఉండాలేనయ్యో, నేను ఉండాలేనయ్యా అని. మాటలు మాత్రం అదిరిపోవట్లేదు, పాటలు అదిరిపోతాయి. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో? పాటకి వాక్యానికి ఎంత డిఫరెన్స్ ఉంది? అట్లా ప్రభు అంటున్న మాట, ఈ దావీదు అంటున్నాడు, నీవు అంతరంగంలో సత్యమే కోరుచున్నావు. అవునాగా? అంతరంగంలో సత్యమే కోరుతున్నావు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే ఇంకొక మాట, హల్లెలూయా. ఒక
యజమాని ఒక కోటీశ్వరుడు, ఇది బాగా వినండి, భవిష్యత్తుగా వినండి. ఒక కోటీశ్వరుడు బాగా కోట్ల ఆస్తి కలిగినాడు, బాగా ఆస్తిపరుడు, మంచి ఇక ఎక్కడ పెడితే అక్కడ మనకి ఇక్కడ మొక్కలు కనిపిస్తే స్థలాలు తీసుకురా, అట్లాగే స్థలాలు ఎక్కడ పెడితే అక్కడ కొనేసి తినేసి ఒక రాజ్యం లాంటి ఆస్తిపరుడు, బాగా కోటీశ్వరుడు అతను. కోటీశ్వరుడు అయితే పిల్లలు లేరు అతనికి, వంశం లేదు. మరి ఆయన తర్వాత వంశం కావాలిగా, వంశం కావాలి. 100 మంది పనులు ఉన్నారు, ఆయన కింద 100 మంది పనులు ఉన్నారు, కానీ కొడుకు లేదు, వారసులు లేవు. ఆయన పేరు నిలబెట్టడం, ఇదిగో నా కుమారుడు కుమార్తె అని చెప్పుకోవడానికి కానీ పిల్లలు పుట్టలేదు, సంతానం లేదు. డబ్బు అయితే చెప్పలేనంత ఆస్తులు ఉంది, కానీ సంతోషపడడానికి వారసులు లేవు. అయితే ఒక రోజు మరి ఈయనకి వయసు మీద పడుతుంది, ఎప్పటికైనా మనిషిలా చావాలి కదా, వయసు మీద పడుతుందని ఆలోచిస్తున్నాడు. నాకు వయసు మీద పడుతుంది, నేను పోతే డబ్బున్న వాళ్ళకి ఎప్పుడు నిద్ర ఉండదు, అవునా కదా, డబ్బున్న వాళ్ళకి ఖచ్చితంగా నిద్ర ఉండదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు నువ్వు తీసుకొచ్చి నా ఇంట్లో దాయి, నువ్వు నిద్రపోతా, నీవు ఉంటాగా కాజేస్తాగా, ఉంచుతాగా కాజేస్తాగా, వాడుకొని నేను వాడుకున్నాను అంటాగా అని మనశ్శాంతి ఉంది, అవునా కదా. 1,00,000 రూపాయలు నా దగ్గరికి తెచ్చి రేపు పొద్దున్న తీసుకుంటా ఉంచాయా అంటే, ఈలోపు ఇంటికాయ పడుకొని నీవు ఉంచుతాగా ఈ డబ్బులు కట్టుకొని లేవంటాగా, ఉంచుతాగా ఈ డబ్బులు కట్టుకొని లేవంటాగా అని గుండె ఎగిరి పడద్ది. మంచంలో ఒక నిద్రపోడు, తెల్లారి గబగబ పరిగెత్తుకుని నేను లెక్క ముందే వచ్చేసి తలుపులు కొట్టేసి రాత్రి లక్షణంగా కొద్దిగా వచ్చేస్తా కొద్దిగా కట్టగా. ఎందుకని తెలుసా, అది నిద్ర బాగానేవదు, దానికి ఉన్న వ్యవహారం అటువంటిది. 1,00,000 నా దగ్గర ఫస్ట్ రావడం మంచిగా వస్తాడు, కానీ ఇంటికి వెళ్ళి నిద్ర వాడు పిలుస్తాడు అవి చేస్తాడు, వాడు పిలుస్తాడు అవి చేస్తాడు, వాడిని కట్టేసుకుంటాడు. అసలు రేపు పొద్దున్న అసలు నేను ఇవ్వలేదంటే అని నిద్రలో అర్ధరాత్రి 1 గంట 2 వాచి చూస్తూ ఉంటాడు. తెల్లారి పొద్దున్న చూస్తూనే ఉంటాడు. ఇక తెల్లారంగా వచ్చి తలుపులు కొట్టేస్తాడు, నా డబ్బులు నాకు అయ్యా అప్పుడు కట్టుకోలేని ఏదో వాంగ చెప్పి తీసుకెళ్ళిపోతాడు. దగ్గర ఇదేంటయ్యా రాత్రిగా చెప్పావు రేపు సాయంత్రం తీసుకుంటాను, మరి పొద్దున్నే వచ్చేయండి అంటే ఏం లేదు నేను అర్జెంట్ అవి కట్టాలి అయ్యి అంటే. ఎందుకంటే హృదయంలో ధనమును నమ్ముకున్న వాడు ఏమైపోతాడు, నాశనం అయిపోతాడు. పేదవాడు చూడండి హాయిగా ఇంటికి తలుపులు కూడా వెళ్ళిపోకుండా కోరుకుంటారు, ఎందుకంటే ఇంట్లో దొంగ పోయి దోసుకెళ్తా ఆగికి ఏముండదు, ఏముండదు ఆ ఇంటికి. తాటాకి ఇల్లు చూడండి, తలుపులు వాళ్ళు బయట ఎండాకాలం మంచాలు వేసుకొని పడుకొని అది తీసుకెళ్ళి మా తాటాకి ఇంటికి వెళ్ళిపోయి చేసేది ఏమని విశాలం ఉంటుంది. డూప్లెక్స్ బిల్డింగ్ చూడండి, పగలైనా ఎప్పుడైనా అవి తలుపు తీసే ఉంటుంది. తలుపు తీసుంటే వెళ్ళిగా ఇంటాక చూస్తాడు, లోపల సింగారాలు బంగాళాలు అన్నీ చూస్తాడు, నైట్ రావద్దు అనుకుంటాడు. అందుకని అవి ఇంట్లోకి పోయి కనపడకుండా అన్ని తలుపులు కిటికీలు చేస్తాడు. తాటాకు ఏం చేస్తాడు, నైట్ అయినా తలుపులు తెచ్చి పెడతాడు, బయట హాయిగా కూడుకుంటారు. అంటే ధనము ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సమస్య చూసాక అంటుందో, ధనం ఉన్న వాళ్ళకి ఎక్కువ, ధనం నమ్ముకున్న వాళ్ళకి నిద్ర ఉండదు, అవునా కదా, వాస్తవం కదా. 1,00,000 రూపాయలు నువ్వు తెచ్చి నాకు ఇవ్వు, నిద్రపోతాయని చూస్తాయి. ఎంత నమ్మకం నా మీద ఉన్నా నిద్రపోతాయని చూస్తాయని, నిద్ర పట్టదు. పొద్దుకి ఉంచుతాగా లేదా ఈ అప్పులు కట్టుకుంటాగా లేదా పోయి నేను చెప్తాగా ఆలోచిస్తానే ఉంటాడు, నిద్రవాడు. అలాంటిది డబ్బేవాడు. ఈ రాజుగారు కూడా బాగా ధనవంతుడు, ఎట్టగా పెద్ద అయితే చచ్చిపోతావుగా, మరి అమ్మ వాళ్ళ గురించి నీకెందుకు, ఎవడో నీకు పిల్లలు లేరు, వాళ్ళు జప్తు చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేస్తారు. అయితే నేను పెద్దోడు అయిపోతున్నాను, మరి ఎట్లా ఈ ఆస్తికి వారసులు లేదు ఎట్లా అని చెప్పి అనాల్సి మంచి మంచి నమ్మకస్తులు పని వాళ్ళకి 4 పిలిచాడు. ఒక 4 పిలిస్తే అందుకు నలుగురిలో ఒకరిని ఎన్నుకోవాలి కుమారుడిగా, దత్తం తీసుకుని నేను నా కుమారుడిని రాసుకుంటాడు. అయితే ఆ 4 పిలిచాడు, పని వాళ్ళని పిలిచి వాళ్ళలో ఎవరిని ఎన్నుకోవాలో మనం టెస్ట్ పెడతాకి ఏం చేస్తాడంటే, అయ్యా నేను మీకు 4 విత్తనములు ఇస్తాను, ఒక్కొక్కరు నేను అడిగినప్పుడు, ఇప్పుడు మీకు విత్తనాలు ఇస్తున్నాను, నేను అడిగినప్పుడు ఈ యొక్క విత్తనం పెట్టి మొక్కని సృష్టించి దాని యొక్క గొప్పతనం ఏంటో, మీరు పెంచిన విధానం ఏంటో, ఎలా పెంచారో దాన్ని నాకు మీరు వచ్చినప్పుడు వివరించండి అని చెప్తారు. అయితే వీళ్ళు తీసుకెళ్తారు, ఇంటి యజమాని ఇచ్చాడు కదా, మనం తీసుకెళ్ళి జాగ్రత్త పెంచబోదు, కోట్ల ఇచ్చిపోతుందిగా,
ఆడికి నేనే నమ్మదైన కుమారుడిని అయ్యానుకో, ఇప్పుడు పుట్టా పాలేరుగా చేశాను, ఇక రాజ్యం మీద ఎక్కి కూర్చుంటా, మంచి సీట్లు అనా కదా. అందుకని ఒక్కొక్కరు ఏమనుకుంటారు, ఈ నలుగురు నేనే గెలవాలి నేనే కోటేశ్వరం అనుకుంటారు. అందుకని నలుగురు ఎలాగెళ్ళి 4 విత్తనాలు పెట్టుకున్నారు. 4 విత్తనాలు పెట్టుకుని నలుగురు తీసుకొచ్చారు. ఒకరోజు ఆయన అడిగాడు, ఆ యజమాని అడిగాడు ఏమనంటే, అయ్యా మీరు నేను ఇచ్చిన విత్తనాలు ఎలా పెంచారు, ఎలా దాని ప్రదర్శన నాకు చూపించని అడుగుతాడు. మొదట వాడు వస్తాడు, అయ్యగారు నేను మరి పెట్టాను, ఇదిగో మీరు ఇచ్చిన విత్తనానికి నాకు చక్కగా చెట్టు కొమ్మలు ఆకులు వచ్చేసి బాగున్నాయి అని చెప్పి చూపిస్తాడు. ఓకే రైట్, ఆకులు వచ్చినాయి దానికి, ఓకే రైట్. రెండో ఒక వచ్చి అంటాడు, అయ్యగారు వాడు పెట్టించేటికి ఓన్లీ ఆకులే, నేను పెట్టిన దానికి మొగ్గలు ఉండేవి. నేను నాది చూడండి, వాడిది ఏం చూస్తారు, వాడికి ఓన్లీ ఆకులే, నాకు మొగ్గలు వచ్చినాయి అని చెప్పి చూడమంటాడు. రెండో వచ్చి అంటాడు, చూడండి అయ్యా మేము నమ్మకంగా మీరు విత్తనాన్ని పెట్టాను, మొగ్గలు వచ్చినాయి, వాడికంటే నేనే బెటర్గా మొగ్గలంటే అని చెప్పాడు. మూడో వచ్చి అంటాడు, అయ్యా మొదట ఆకులే వాడికి, వీడికి ఇంక మొగ్గలు, నాకు పువ్వులయ్యా అన్నాడు. అదే పువ్వులు దాకా వచ్చాడంటే ఈగులు బాగా పెంచినట్టే లెక్క, బాగా పెంచాడు. వాళ్ళిద్దరికన్నా నేను ఇంక పువ్వులయ్యా, నేను ఇంకా బెటర్ అని చెప్పి అన్నాడు. ఇక దీని ప్రకారం ఇంక 4వ ఏమై ఉండాలా, కాయలై ఉండాలి. 4వ వచ్చాడు, ఏడ్చుకుంటా వచ్చాడు, గుండెలు అదురుకుంటా భయపడిపోతూ. ఇప్పుడు రాజుగారు ఈ యజమాని ఏమంటాడు నాయనని బెంబేలు ఎత్తుకుంటూ ఏడ్చుకుంటా వచ్చాడు. ఏడ్చుకుంటా వచ్చి రాజుగారు ఆ యొక్క యజమాని ముందు నిలబడ్డాడు. అయ్యా మీరు ఇచ్చారు, నేను ఆ యొక్క విత్తనాన్ని నమ్మకంగా పాతి పెట్టాను, దాన్ని కాచుకున్నాను, నీళ్లు పోసాను, పాదులు వేసాను, మందులు వేసాను, నా సాయశక్తిలా నేను ప్రయత్నం చేశా, కానీ అది మాత్రం ఇంత మొలక కూడా పైకి రాలేదయ్యా, నేను సరిగ్గా దాన్ని చూసుకోలేనందుకు నన్ను క్షమించండి ప్రభా, నేనైతే దాన్ని చూసా కానీ అది ఎందుకు రాలేదో నాకు తెలియదు, నన్ను క్షమించండి అయ్యా యజమాని గారు అని అన్నాడు. మరి ఇప్పుడు ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి, ఎవరిని కొంత దత్తత తీసుకోవాలి? ఈ నలుగురిలో మీకు అంచనా ప్రకారం ఎవరిని దత్తత తీసుకోవచ్చు? 4 అతను తీసుకోవాలి. 4వ అతను ఎవరు? హల్లెలూయా. 4వ అతన్ని మీరు ఎన్నుకున్నారుగా, ఓకే. అదే 4వ అతనేనా? ఓకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెంటనే నిలబడి ఆ నలుగురు నిలబడి ఉండగా ఆ యజమాని లాస్ట్గా వచ్చినోడిని కుమారుడిగా చేసుకున్నాడు. ఎందుకయ్యా కుమారుడిగా చేసుకున్నాడంటే, ఈ యజమానుడు ఈ 4 విత్తనాలు ఉడకబెట్టి ఇచ్చాడు. ఉడకబెట్టి ఇస్తే అది లైఫ్ లాంగ్ మొలక రాదు. మీరు ఎక్కడి నుంచి తెచ్చారు? ఈ ఆకులు నువ్వెక్కడి నుంచి తెచ్చావు? మొగ్గలు నువ్వెక్కడి నుంచి తెచ్చావు? పూలు నువ్వెక్కడి నుంచి తెచ్చావు? ఒక్కొక్కరికి ప్లాన్ వేసుకొచ్చాడు, నేనే కోటీశ్వరుని అని. ఎట్టయినా వాళ్ళకి ఈ యజమాని దృష్టిలో పూలు కాసిన దాకా వచ్చిన వాళ్ళంటే వాళ్ళు బెస్ట్, పూలు వచ్చిన వాళ్ళంటే బెస్ట్. మరి 4వ కాయలేక అయితే 4వ యథార్థంగా ఆయన దగ్గరికి వచ్చాడు. అయ్యా మీరు చెప్పింది నేను చెప్పినట్టే చేశాను, మీరు చెప్పినట్టుగా దాన్ని పెంచాను, అయితే నా వల్ల కాలేదు, ఇంత మొలకం కాదు. అయితే యజమానులు ముందుగానే ఏం చేశాడంటే, వీళ్ళు దొంగలనే యథార్థత లేని వాళ్ళనే గింజలను ఉడకబెట్టి ఇచ్చాడు. ఉడకబెట్టిన గింజలు మొక్కలు ఎట్ట వస్తే రావు, అవునా కదా? హల్లెలూయా. అందుకనే ఎవడైతే యథార్థంగా ప్రవర్తిస్తాడో వాడు ఏదో కాయలు కాసి తేవచ్చుగా, అప్పుడు నలుగురు ఫెయిల్ అయ్యేవాడు. కానీ యథార్థంగా తాను వచ్చి, అయ్యా నీవు ఇచ్చింది ఇచ్చినట్టుగా నేను పెంచాను, కానీ నాలో లోపం లేదు, కానీ దానికి ఏమైందో అది జరగలేదయ్యా. సబాష్, నువ్వు ఉన్నట్టుగా వచ్చావు. వీళ్ళు యథార్థత లేదు, అబద్ధం ఇదంతా.
ఏ చెట్టునో తీసుకొచ్చాడు, ఏ చెట్టుకో మొక్కలు కాపించాడు, ఏ చెట్టుకో పూలు తెప్పించాడు. కానీ నువ్వు మాత్రం యథార్థంగా ఉన్నావు కాబట్టి నీవే నా కుమారుడు అని సంతకాలు పెట్టి ఆస్తికి హల్లెలూయా. ఎంత గొప్పగా ఉంది చూసారు ఈ మాటలు, ఎంత గొప్పగా ఉంది చూసారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమన్నాడు, యథార్థము అంతరంగములో ఉన్న మాటనే దేవుడు రిసీవ్ చేసుకుంటాడు అనా కదా. చాలామంది అయ్యా ప్రైజ్ అంటారు. మన అమ్మల గడ్డపార ఉంటుంది, మన అమ్మలే తీర్థనే ఉంటారు, మన అమ్మల గడ్డపార పెట్టి వందన. చాలామంది క్రైస్తవులు పలకరింపులో వందనండి అనుకుంటారు, అయ్యా ప్రైజ్ లైట్ చెప్పుకుంటారు. కానీ మన అమ్మల ఎన్ని జరుగుతాయో, మన గురించి విషపూరితమైన మాటలు ఎన్ని జరుగుతాయో. ఈ ప్రైజ్ లాట్ అనేది నువ్వు యథార్థంగానే అంటున్నావా, అంతరంగంలో నుంచి అంటున్నావా, ఏదో నేను కనపడ్డాను కాబట్టి అంటున్నావు, ఏదో చర్చిలో ఒక సంఘ సభ్యుడిగా నువ్వు కనపడ్డా కాబట్టి అంటున్నావు. వాడికి చెప్పకపోతే ఏమనుకుంటాడు బాబు అని అది అంతరంగంలోంచి హృదయంలోంచి హృదయపూర్వకంగా ఎవరినైనా పలకరించావంటే పలకరించాలి. అప్పుడు హృదయపూర్వకంగా ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని పలకరిస్తావో అది ప్రేమ. చూడండి, ఇక్కడ ఈ కోట్ల ఆస్తి కోసం ఎలా వలపన్నారు వీళ్ళు. ఒక్కొక్కడు ఒక గెటప్ వేసుకొచ్చారు అక్కడ, పోటీ పడ్డారు. మాకు ఆకలేనయ్యా, నేను మొగ్గలయ్యా, ఇవేం పువ్వులయ్యా. కానీ ఇది మాత్రం గద లాగిపోయారు. వాళ్ళేమో మొక్కలేమో అట్ట పెంచుకొచ్చారు, నేనేమో ఏమీ రాలేదు, నా బతికేంటో ఏమంటావు ఈయన యజమాని కానీ గజలాగిపోయాడు. అయినా ఎంత నిజాయితీగా ఎంత యథార్థతో దాన్ని తెచ్చాడో అంతగా దేవుడు దీవించి పాట్లాసి కుమారుని చేశాడు. కాబట్టి ఈ దినం మనకు ఇక్కడ అంతరంగములు ఎరిగిన వాడు దేవుడు. నీ హృదయంలో ఎప్పుడు దేవుని విషయమై అంతరంగంలో ప్రేమ ఉండాలా అని ఏం చేస్తాడంట, ఏమంటున్నా మాట, నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. హల్లెలూయా. ఇంకో మాట, లోకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 45 వరకు. 40 లోకాసు వార్త 7వ అధ్యాయం 58వ పేజీ, కొత్త నిబంధన 58వ పేజీ, 36 నుంచి 45 వరకు. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చోడానికి తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములంతా నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకుని ఈ స్త్రీ అవతయో ఎటువంటిదో ఎరిగి ఉండెను, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకరికి 2 రుణస్థులుంటిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు గాని ఈమె తన కన్నులతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకుంటా మానలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా అనండి. హల్లెలూయా. పరిసయ్యుల్లో ఒక అతను, మన సినిమాలో కూడా చూసుంటాం కదా, ఒక
పరిసయ్యులు అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభువుతో భోజనం తిందామని అతను ఆశపడతాడు. అయితే యేసు ప్రభువుని ఆ ఇంటికి పిలుచుకొని అయ్యా భోజనం చేద్దాం పదండి అని చెప్పి యేసు ప్రభువుని ఆ ఎంట భోజనానికి ఆ పరిసయ్యులు పిలుచుకుంటాడు. పిలుచుకున్నప్పుడు ఒక స్త్రీ ఆయన యేసు ప్రభు వారు ఆ ఇంట్లో ఉంటాడని తెలుసుకొని అక్కడికి వచ్చి ఏం చేసిందంట, వచ్చిన దగ్గర నుంచి ఆయన పాదం దగ్గరే కూర్చొని అక్కడే గడుపుతూ ఆయన వచ్చిన దగ్గర నుంచి అక్కడే గడుపుతూ ఆయన పాదాలు ముట్టుకున్నప్పుడు ఇతను ఏమంటున్నాడంటే, ఈమె ఎవతో ఆయనకి తెలియదా, ఈ యొక్క ప్రవక్త యొక్క బోధకుడికి ఈమె ఎవరో తెలియదా, ఈమె పాపాత్మురాలు కదా, ఆయన పాదము తాగుతున్నప్పుడు ఈయన ఎందుకు పసిగట్టలేకపోయాడు, ఆ రకంగా పాదాలు ఆయన పట్టుకొని ఏం చేస్తున్నామా, తన కన్నీటితో పాదములను కడిగి తన యొక్క అపురూపంగా చూసుకునే మన జుట్టుని ఎంత ఉపయోగిస్తాం మనం, మన మెయిన్ పార్ట్ ఎంత జుట్టుని ఇష్టంగా చూసుకుంటాం, ఆ యొక్క జుట్టుతో ఆయన పాదాలు శుభ్రం చేస్తుంది. అంత వాల్యుబుల్ ఆ జుట్టుతో ఆయన పాదాలు శుభ్రం చేస్తుంది. అయితే వీళ్ళు గొనుగుతూ ఉంటారు లోపల, ఈమె ఎటువంటిదో ఆయనకి తెలియదా, ఈ బాధకుడు తెలియదా, ఈ ప్రభువుకు తెలియదా అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటారు. అనుకోగానే ఆయన ప్రభు అంటాడు, ఎలా సీమోను, ఆమె ఎవరో నాకు తెలుసు, అయితే ముందుగా మీకు ఒక విషయం తెలియాలని ఒక ఉపమానం చెప్తాడు. ఉపమానం ఏంటంటే, ఒక అతనికి 2 రుణస్తులు ఉన్నారంట. ఒకడు 5 దినాలు, ఇంకొక 7 దినాలు ఉన్నారు. అంటే ఇప్పుడు ఈయన నాకు 500 ఇవ్వాలి, మీరు నాకు 5,000 ఇవ్వాలి. మీరిద్దరు ఇవ్వలేని పరిస్థితిలోనే ఉన్నారు. ఇద్దరు పేదవారే, ఇద్దరు ఇవ్వలేని వాడు. 500, 5,000 ఇద్దరు ఇవ్వలేరు. మీ ఇద్దరు నేను క్షమించేసా, సర్లే ఇక ఎవరే అన్నారు కదా సార్ పోనీ అన్నా. నా మీద మీ ఇద్దరు ఎవరు ప్రేమ ఎక్కువ చూపుతారు, మీ ఇద్దరిలో ప్రేమ ఎక్కువ ఎవరు చూపుతారు చెప్పండి, ఎవరు ఎక్కువ ప్రేమ చూపుతారు? 500 వాళ్ళు చూపుతాడా, 5,000 వాళ్ళు చూపుతాడా? 5,000 ఎక్కువ చూపిస్తాడు. ఎందుకంటే అయ్యో నాకు 5,000 ఓడమే వస్తాయా, క్షమించి వదిలేసాడు. అవునా కదా? ప్రభు అందుకే ఏమంటాడంటే ఇక ఉపమానంగా చెప్పాడు. అక్కడ ఒక అతనికి 2 రుణపడి ఉన్నారు, డబ్బులు ఇవ్వాల్సిన వాడు. ఒకడు 5 దినాలు, ఒకడు 7 దినాలు. అయితే వీరిద్దరిలో 50 దినాలు. అయితే వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమింపుని చెప్పమని అంటాడు. ఇతను అంటాడు, అయ్యా ప్రభువుగా నాకు తోచున్నది 50 దినాలు వాడు ఎక్కువ ప్రేమిస్తాగా నేను అనుకుంటున్నాను. ఓకే కరెక్ట్, నువ్వు నిజం చెప్పు కదా. అట్లాగే ఈమె బహు పాపం చేసింది, అందరికన్నా బహు పాపం చేసింది కనుక నన్ను బహుగా ప్రేమించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఎక్కువ డబ్బులు నీకు అప్పు ఉన్నవాడు, నువ్వు క్షమించిన వాడు నిన్ను ఎంతగా ప్రేమించున్నాడో, తాను పాపం అనే అప్పుని నేను క్షమిస్తానని తాను ఇక్కడ నిలుచుంది. నీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నా పాదాలకు నువ్వు నూనె ఇచ్చావా, నీళ్ళు ఇచ్చావా, ఏమేమి తను ఏం చేస్తున్నా పాదాల దగ్గరే కూర్చోండి. నా కాళ్ళు మొత్తం చక్కగా కన్నీటితో నూనెతో మొత్తం తగిలేస్తుంది. అపురూపంగా చూసుకునే జుట్టుతో తుడి చేసింది. నువ్వేమి ఇచ్చావు చెప్పు. కాబట్టి ఎక్కువగా అప్పున్న వాడు ఏ రకంగా ఈ యొక్క బాకీ ఇచ్చిన వాడిని ప్రేమిస్తాడో, తను ఎక్కువగా పాపం చేసినందున నన్ను అంతగా ప్రేమించింది. హల్లెలూయా. అందుకే ఏం చెప్పాడు అక్కడ లాస్ట్ మాట చదవండి ఒకసారి. ఆమెతో ఏం చెప్పాడు,
ఆమె చెప్పిన మాట లాస్ట్ 45. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకొనుట మానలేదు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ ఇక్కడ పెట్టుకోవడం మానలేదు. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, ఎక్కడ ఆపలేదు. అసలు నువ్వు పెట్టుకోలేదు, ఏం అసలు ఆపలేదు. ఎందుకని? తనెంతో పాపం చేసినందుగా అంతగా ప్రేమించింది. హల్లెలూయా. ఎవరిమా? పాపాత్మురాలైన ఒక స్త్రీ. హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ. అయితే ఆ పరిసయుడి కొరకు ప్రభు వెళ్ళలేదు. పరిసయులు గొనుకుతున్నారు, సనుగుతున్నారు. ఈయనకి తెలియదా? ఈయన ప్రవక్త కదా, ఈయనకి తెలియదా? ఆమె ఎటువంటిదో ఈయనకి తెలియదా? ఎందుకు ఇలాగా? ఆయన్ని గొనిగారు, సనిగారు. అయినా ఈ పరిసయ ఇంట్లో భోజనం తినాలని ఆ కోరికతో ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళాల. ఈ పాపాత్మురాలైన ఈ స్త్రీ కొరకు ఆయన అక్కడికి వెళ్ళారు. ఎందుకని? ఆమె అక్కడికి వస్తుందని. ఆ పాపం చేసిన ఆ స్త్రీ అక్కడికి వస్తుందని. ఆమె యథార్థంగా ఉండాలి. దాని ముందు యథార్థంగా ఉందిగా. ఎవరు యథార్థంగా ఉన్నారు? అతను ఏమైనా యథార్థంగా లేవు. హృదయంలో కొనికి సరుగుతున్నాడు. ఈయనకి తెలియదా? ఆమె ఎటువంటిది దీనికి తెలియదా అని సరిగాడు. ఏమైనా పైకేమో అయ్యా నీతో పాటు నేను భోజనం చేయాలని మహారాజులాగా పిలిచాడు. లోపలేమో గొలుగుతున్నాడు. యథార్థమైంది. ఆమె ఏం చేసింది? యాక్టింగే చేయకుండా వచ్చినప్పటి దగ్గర నుంచి ఆయన పాదాల సన్నిధిలో ఆయన పాదాలతో గడుపుతుంది. ఆయన పాదాలు వదిలిపెట్టట్లా. అపురూపమైన జుట్టుతో పాదాలు తుడిచింది. ఈ జుట్టుని ఎవరు ఎంత వేళకి చూసుకుంటారు? అట్లాంటి ఆ జుట్టుతో ఆయన పాదాలు తుడిచి వేసింది. హల్లెలూయా. దేవునికి యథార్థంగా ఉందా లేదా? దేవునికి యథార్థంగా ఉందా? దేవుడు కోరుకుంటుంది ఏంటి? యథార్థత. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుకి మనం కానుకలు ఎత్తున్నామని అన్నీ చేస్తాం. ప్రభు విషయంలో మనం కోరుకుంటాం. నేను ఏసై కట్ చేశాను, నేను ఏసైకి ఇచ్చేసాను, ఇన్ని కానుకలు ఇచ్చాను తెలుసా, ఎంత ప్రార్థన చేశాను తెలుసా. ఇది కాదంట ఆయన ప్రాముఖ్యం. అంతరంగం, యథార్థత. యథార్థతని కావాలి. నీ హృదయం కావాలి. యేసు ప్రభుకి నేను ఎన్నిసార్లు ఇన్ని కానుకలు వేసానయ్యా, ఎంత వేసానయ్యా, ఎంత మొక్కుకొని ఎన్నిసార్లు ఇచ్చానో చర్చికి, ఎన్నిసార్లు 100 రూపాయలు ఇచ్చాను, ఎన్నిసార్లు కానుకలు అందేసాను, ఏంటయ్యా అంటే నువ్వు ఇచ్చి వాటికంటే కావాల్సింది ఏంటి? ఇది లేకుండా నువ్వు ఇచ్చే ఉపయోగం ఏంటి? మోడీ గెలిచాడు, నోట్లు మారలేదా? నీ నోటు కూడా చల్లని నోటు. ఇప్పుడు పాత 500 నోట్లు ఇప్పుడు తీసుకెళ్తాం, మారుతారా? యేసు ప్రభు కూడా అంతే. నువ్వు వేసిన కానుక చల్లంది అయితే ఏం ఉపయోగం? ఎవరికన్నా మీరు 500 నోటు పాత తీసుకెళ్ళి ఎవరి కొట్లు ఏమంటారు తీసుకుంటారా? ప్రభు కూడా నువ్వు వేసిన కానుకని అంగీకరించదు. ఇది సరిగా లేకుండా, యథార్థత లేకుండా, నీ హృదయాన్ని అప్పచెప్పకుండా అక్కడ ఏది పని చేయదు. హల్లెలూయా. కాబట్టి చాలామంది మనకి సంఘముల్లో పలకరింపులు ఏం చేసుకుంటారు? ప్రైజ్ లార్డ్ చెప్తారు. అందరూ యథార్థంగా పలకరిస్తున్నారా? పలకరించకపోతే బాగోదేమో అని పలకరిస్తారు. అనగా హృదయపూర్వకంగా పలకరించాలి. అప్పుడు నీ నుంచి ప్రేమ అవతల వ్యక్తికి రిలీజ్ అవుతున్నాడు. చూసారా? ఇక్కడ ఈ దినమా ప్రభు ఏం చెప్తాడు? అది దావీదు బహు పశ్చాత్తాపడుతున్నాడు. నీకు విరోధంగా నేను పనిచేసాను ప్రభు, అయితే నువ్వు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. అంతరంగంలో ఏముండాలి? నిజం ఉండాలి. అవునా కదా? నేను నీతో మాట్లాడుతున్నాను, నా హృదయంలో అదే ఉండాలి. అంతేగాని నన్ను వదలంటే ఇక్కడ బాబోయ్ ఏమేమో చక్కగా బాగున్నావా, చక్కగా శుభ్రంగా ఉన్నావా అని పలకరించి హృదయంలోనేమో ఇది నన్ను వదలతలేదు వెళ్ళిపోవాలంటే అనుకుంటే అది కరెక్టా? యథార్థత ఉందా? అందుకే అంతరంగంలో నీవు సత్యము కోరుతున్నావు అని. అక్కడ ఏం చేశాడు? ధనవంతుల దగ్గర విత్తనాలు ఇస్తే ఏం చేశారు? వీళ్ళు అబద్ధాన్ని సృష్టించుకొచ్చారు. డబ్బుని పొందుకోవటానికి, ఆస్తి పరులుగా అవ్వడానికి
ఆశ కలిగి యథార్థత లేకుండా ఫ్రాడ్గా తప్పుడు పని చేసి వచ్చారు. ఆయనకి తెలుసు కదా విత్తనాలు ఎటువంటివో. అలాగే తల్లకిందులుగా తపస్సు చేసినా అది మొక్క పనికిరాదురా విత్తనాలు. మీరు ఇలాంటి వాళ్ళని నేను ధనవంతుడిరా బాబు, మీరు ఎలాంటి వాళ్ళని తెలిసి ఉడకబెట్టించాను కదా నేను కూడా ఆయన చెప్పాడు. అంటే మనకి ఏంటంటే డబ్బు కాదా, పేదవాళ్ళం కొద్దిగా డబ్బు మీద ఆశ ఉంటుంది ఏంటి, అవునా కదా. అందుకే నాకు అనుకోని ఉంటాయి. అరే మీరే అంతటోళ్ళు అయితే మరి నేను మీ అందరికీ నేను ఎలా జీతాలు ఇచ్చేవాడిగా నేను, నా గురించి మీరు తక్కువ చేస్తారా. అందుకనే మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా ఈ గింజల మొక్కలు అవ్వగా, అందుకనే మీరు అవి చేశాను అని చెప్పి బుద్ధి చెప్పి నిజాయితీ కొన్నవాడిని, యథార్థత కొన్నవాడిని రాజుగా నియమించుకున్నాను. అక్కడ కోటకి కుమారునిగా నియమించుకున్నాను. హల్లెలూయా. ఈ దినం మన ప్రభు కూడా యథార్థతగా ఆయన ఎడల మనం ఉంటే ఆయన వారసులము. హల్లెలూయా. దేవునికి మనం వారసులు అవ్వాలంటే మొదటగా నీకున్న ఆస్తి హక్కు యథార్థతే. హల్లెలూయా. నీ ఆస్తి ఈ లోకంలో ఉన్న కోట్ల ఆస్తి కాదు నీ ఆస్తి, హృదయం అనేది నీ ఆస్తి. హల్లెలూయా. ఈ ఆస్తి నీకు నిండుగా నింపదలు ఉంటే ఆయన మీద నువ్వు పరలోక రాజ్యానికి వారసుడివి. ఎవరైనా అడిగితే చెప్పడానికి దేవుని కుమారుడు అని నువ్వు చెప్పుకోగలవు. హల్లెలూయా. తండ్రి ఎవరంటే చెప్పుకోగలిగే పేరు నీకు రావాలంటే దీనిలో నింపుదల ఉండాలి, అవునా కదా. హల్లెలూయా. ఇదే మన ప్రభు అంటున్న ఆస్తి ఏంటి తెలుసా, మన హృదయం. అంతరంగములో సత్యము కోరుచున్న దేవానికి స్తోత్రాలు. దావీదుని అంతరంగంలో పశ్చాత్తాపడ్డాడు. ఈ దినం మనకంత క్వాలిటీగా ఉన్నామా, కల్తీగా ఉన్నామా చెప్పండి. కాబట్టి దినం వాక్య ఉద్దేశం ఏంటంటే అంతరంగాన్ని కోరుకునే ప్రభు. మనుషులు మన దేహాన్ని బాహ్యాన్ని చూస్తారు. మన దగ్గర డబ్బు ఉంటుంది, డబ్బుని చూసి వస్తారు. నాలుగు ఒకరాలు గట్టి తగిలించుకొని 4 చైన్లు వేసుకొని ఉంటే నన్ను ఎప్పుడు అప్పు విధంగా చూస్తారు తెలుసా. గట్టిగా 4 ఉంగరాలు దిగేసి గోల్డ్ చైన్లు పెట్టి 5 ఏళ్ళకి ఉంగరాలు పెట్టి బొమ్మగా పెట్టేటట్టు ఊపుకుంటే తిరిగితే ఎప్పుడు విధంగా వస్తారు. ఇదే బాగుంది అనుకుంటారా అమ్మా, నా ఒక 10 ఏళ్ళ విధం, ఒక 5 ఏళ్ళ విధం చూపుతారు. కారణం ఇది చూపెత్తాను, ఇది చూపెత్తాను. వాడు అది చూశాడు కానీ ఇది చూడలేకపోయాడు. ఎందుకని ఈ కనపడతాయి బాగా ఏళ్ళకి, ఈ కనపడతాయి. అప్పన్నా విధం అనుకుంటాడు, లేదా తెచ్చుకొని పోదాం అనుకుంటాడు, అవునా కదా. బుద్ధి పడుతుంది. పేదవాడికి వాడిని ఆత్మీయంగా చేసి పలకరిస్తాం మనం, పేదవాడిని పలకరిస్తాం. అదే ధనవంతుడు అయితే అంటే కారణం ఇది ఎక్కువ ఉండటం. కానీ దేవునికి ఇది ఎక్కువ ఉండటం వల్ల చూస్తాడు. మనుషులు చూసేది బాహ్యం, దేవుడు చూసేది అంతరంగము. కాబట్టి మనము దీంతో ఎప్పుడు కూడా పోటీ పడాలి. ఈ శరీరంతో, ఈ దేహంతో, ఈ అందముతో పోటీనే పడకూడదు. దీంతో పోటీ పడాలి. నేను దేవునికి నమ్మకంగా ఉన్నాను, దేవుని ఎదుట నేను యథార్థంగా నిలబడి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్న మాట మనం అందరం గౌరవిద్దాం, యథార్థంగా మనం నడుచుకుందాం. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆ యొక్క స్త్రీ, పాపాత్మైన స్త్రీ యథార్థంగా అక్కడ నడుచుకుంది, ఆయన్ని ప్రేమించి నడుచుకుంది. ఆయన అక్కడికి ఇక్కడ ఏదో ఈయన బొవ్వలేక అతని ఇంటికి వెళ్ళాలా, ఆమె అక్కడ వస్తుంది అని చూసారా. ఆమె మనసు తెలుసు కనుక ఆయన అక్కడికి వచ్చాడు. ఇవేదో పెట్టే 5,000 మందికి అంత భోజనం పెట్టి ఆహారం ఇచ్చినప్పుడు ఇది పెద్ద లెక్క. ఆడేదో బిర్యానీలు పెడతా కానీ వెళ్ళాక ఆమె అక్కడికి వస్తే నేను ఆమెను కలుస్తాను, ఆ పాపాన్ని తీసిపెట్టి నేను కలుగుతాను అక్కడ. ఆమె యథార్థవంతురాలు నాకు తెలుసు, నేను అక్కడికి వస్తే అక్కడికి వస్తుంది అనే ఉద్దేశంతో ప్రభు అతని ఇంటికి వెళ్ళాక తప్ప భోజన ప్రియుడిగా వెళ్ళలేదు. హల్లెలూయా. కాబట్టి దినంలో మనం కూడా ఈ యొక్క స్త్రీ పాపాత్మలైన బహుపాపం చేసిన ఈ యొక్క స్త్రీ ఏ రకంగా యేసుని ప్రేమించి ఆ ఇంటికి అక్కడ ఉన్నా కానీ తెలిసిన అంతమంది హృదయాల్లో కొనుక్కున్నా నేను ప్రభు చెంత చేరాలనుకుని చేరింది, తాను చేయాలనుకుంది చేసేసింది. ప్రభు దగ్గర క్షమాభిక్షనే
పొందుకుంది. పోయి నీ పాపంలో నీ దినమును కొట్టివేయబడే ఇక మధ్యనాటికి అందరికి వీటిని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అట్లా ఈ దినం మనం ఎంతమంది ఏమనుకున్నా ప్రభు ఎదుట యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. మన దేవుడు అంత రంగంలో చూసేవాడు. ఆ మనిషి ఈ మనిషికి మన గోల్డ్ నగలు డబ్బు ఈ రోజు అన్నదమ్ములు ఏంటి అమ్మలేంటి వాళ్ళేంటి ఎవరైనా సరే మన రక్త సంబంధికులు మన డబ్బును చూస్తున్నారు. నువ్వు తమ్ముడువా, నీ అన్న ధనవంతుగా, ఏం చెప్తావు? మా అన్నయ్య బాగా డబ్బు ఉంది నాకే లేదు అని బాగా. కానీ ప్రభు నీకు మంచి హృదయం ఉంటే నీ అన్న కాదు, నీ అన్న నరకంలో తప్ప నీ పర్లోకి తప్పదు. ఎందుకని హృదయం అనేది కొనబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రభు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడున్నాడు. కాబట్టి మనం కూడా ఆయన్ని యథార్థంగా ప్రేమించొద్దు. ఏదో నేనేదో పిలిచాను మందిరానికి వెళ్ళబోదని వద్దు. నేను ప్రభు దగ్గర గడపాలి. ప్రభు నాకు పెడుతున్న ఆహారాన్ని, వాక్యమైన ఆహారాన్ని నేను తినాలి. నేను పిలిచానని మా మాట వద్దు. నేను ప్రభు దగ్గర ఆహారాన్ని తినాలి అని దీంతో రావాలి. అప్పుడు ఫలింపబడతాను. నేను పిలుస్తున్నా, నేను వెళ్ళబోతే ఇవేమనుకుంటాడు అనే భావంతో రాకూడదు ఎప్పుడు. అంటే నేనంటే సేవకుడు ఎందుకంటే ఆహారం పెడతా పిలుస్తారు. ఏ సేవకులైనా కాదు, దేవుణ్ణి ప్రేమించి యథార్థంగా రావాలని మన ప్రభు మాట్లాడుతున్నాడు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడు గాక. ఆమేన్. హల్లెలూయా.